శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించేదైతే ఆలు 65 అండి. చాలా సింపుల్‌గా అయితే ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా! పిల్లలు ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఏవో ఒక స్నాక్స్ అనేవి చేస్తూ ఉండాలి కదా! ఇంకా బయట ఫుడ్ కన్నా ఇంట్లో చేసామనుకోండి హైజెనిక్‌గా అండ్ వాళ్ళ హెల్త్ అయితే బావుంటుంది కదా! ఈ రెసిపీ అయితే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చేయమని అయితే అడిగింది. ఒంగోలులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. తనైతే మొన్న నేను మిక్చర్ రెసిపీ చేశాను కదా! అదైతే చూసి ట్రై చేసిందట. ఆంటీ మీరు రెసిపీస్ చెప్తున్నారు, చేస్తున్నారు. నా కోసం ఆలు రెసిపీ ఏదైనా చేయొచ్చు కదా! నేను ట్రై చేస్తాను అని అయితే అంది. తనైతే చిన్న చిన్న వంటలు భలే చేస్తూ ఉంటుంది. అంతే కదా! ఒక్కొక్క బాండింగ్ ఎలా ఉంటుందంటే మనకి పరిచయం తక్కువైనా కూడా వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది మాత్రం బాగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆలు అయితే కొంచెం పీల్ చేసేసి ఒక బాయిల్ అయితే రప్పించాలి. 70% వరకు కుక్ అవ్వాలి. తర్వాత 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, కొంచెం సాల్ట్ ఇలా అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు. నేనేంటంటే ఇంకొంచెం పసుపు, కారం అనేది కూడా వేసాను స్పైసీనెస్ అనేది ఉంటుందని. ఎందుకంటే నా దగ్గర సాస్ అనేది కొంచెమే ఉంది. ఇందులో మనం కారం అనేది వాడమనమాట. ఓన్లీ సాసెస్ తోటే మనకి స్పైసీనెస్ అనేది వస్తుంది. అందుకని నేను ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు కారం అయితే వేసాను. కొంచెం కారం, పసుపు వేసి కొంచెం వాటర్ వేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం. బయట ఏంటంటే ఎక్కువ సాసెస్ వేసేస్తారు. ఆ సాసెస్ వేయడం వల్ల వీళ్ళకి కడుపులో మంట అలా వస్తుంది కదా! అందుకని చెప్పి నేను అంటూ ఉంటాను. బయట కన్నా మనం ఇంట్లో ఎప్పుడైనా చేసుకుందాము అని చెప్పి ఒక్కొక్కసారి ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు వచ్చేసరికి చేసి పెట్టేదాన్ని. ఇంకా ఈరోజు వీడియో తీసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి ఈవినింగ్ స్నాక్స్గా అవుతుందని అయితే ఈ రెసిపీ ట్రై చేశాను. ఇక్కడ చూసారు కదా, ఇలాగా విడివిడిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మనం మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేయించుకోకూడదు. ఎందుకంటే దానివల్ల మనకి తర్వాత టాసింగ్ చేసేటప్పుడు సాసెస్ అనేది పీల్చుకోదనమాట. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి తీసేసుకోవాలి మనం. ఇక్కడ ఏంటంటే నురగ ఆగితేనే మనకి వేగినట్టు ఉంటాయి కదా పకోడీలు అవి వేసేటప్పుడు. ఇక్కడ అలా కాదు, మనకి కొంచెం తెలిసిపోతుంది. చూసారు కదా, పైన కోట్ అనేది గోల్డెన్ బ్రౌన్గా వచ్చేస్తుంది. అలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే కరోనా టైంలో చాలా రెసిపీస్ అయితే విస్మయ్ ఫుడ్ ఛానల్ చూసే చేశాను. తేజ గారు అయితే భలే చెప్తారు. మా వారు అనేవారు ఎందుకు ఆయన వీడియోస్ ఎక్కువ చూస్తావు అని. సింపుల్ అండ్ ఈజీగా అయితే ఉంటాయి రెసిపీస్. ఎవరికైనా కూడా ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలి అంటే కనుక ఆయన ఛానల్ని ఫాలో అయిపోవచ్చు. ఇంకా డిఫరెంట్ కేక్స్ కూడా చేసేదాన్ని అప్పుడైతే. ఇప్పుడంతా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. మొన్న మా అబ్బాయి అయితే ఐస్ క్రీమ్ అడిగాడు, చేసాము. అక్కడ మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో చేసాము, బాగా వచ్చింది. తర్వాత చేయమన్నాడు, ఎందుకో అంత బాగా అయితే రాలేదు. ఇక్కడ చూసారు కదా, నేను డీప్ ఫ్రై చేసిన దాంట్లోనే ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకుని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. నేను ఇక్కడ ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. ఆలు అనేది కొంచెమే ఉన్నాయన్నమాట. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి ఎండలో తీసుకురావడం ఎందుకు అని చెప్పి నేను ఉన్న వాటితో అయితే చేశాను. ఇక్కడ మనం ఉల్లిపాయలు అనేది తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుందని అయితే ఉల్లిపాయలు వేశాను. ఇవి కొంచెం మరీ గోల్డెన్ బ్రౌన్ కాకుండా లైట్ పింకిష్ షేడ్ వచ్చాక మనం సోయా సాస్, వెనిగరు, పిజ్జా సాసు, కెచప్ అనేవి అయితే వేసుకోవాలి. ఇంకా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. నేను అన్నీ అయితే చిన్న చిన్న వాటిలోకి తీసి పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, 1 బై 1 వేసేయాలి. ఇక్కడ హై ఫ్లేమ్లోనే ఉండాలి మనకి. ఎందుకు అంటే మనకి సాసెస్ అనేవి టాసింగ్ అవ్వడానికి ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే కనుక మనకి హై ఫ్లేమ్లోనే మనం వీటినన్నిటిని అయితే టాస్ చేసుకోవాలి. మనకి మార్కెట్లో పిజ్జా సాసెస్ అవి దొరుకుతాయి కాబట్టి అవైనా వేసుకోవచ్చు. లేదంటే షెజ్వాన్ సాస్ ఉంటుంది. షెజ్వాన్ సాస్ అయితే ఇంకా స్పైసీనెస్ ఉంటుంది. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే షెజ్వాన్ సాస్ చాలా బాగుంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో అయితే దొరుకుతున్నాయండి అవైలబుల్గా. ఇక్కడ కొంచెం మిరియాల పొడి వేసాక వాటర్ వేసాను. ఎందుకంటే ఇదంతా మనకి సాస్లన్నీ అంటుకుపోతాయి పాన్కి అని చెప్పి కొంచెం వాటర్ వేసి బాయిల్ అయ్యాక ఆలు అయితే వేసేసాను. అప్పుడు మనకి ఏంటంటే ఆలుకంతా కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ పీల్చుకుంటుంది ఆలు. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా నాకు ఇక్కడ కొత్తిమీర తక్కువైంది. కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలాగే మనకి ఆలు కొంచెం రెడ్డిష్గా కనిపించాలి అనుకుంటే ఫుడ్ కలర్ వాడచ్చు. నేనేంటంటే ఫుడ్ కలర్ అనేవేమీ వాడలేదు. కొంచెం ఎందుకు హెల్త్కి అంత మంచిది కాదు అంటున్నారు కదా అని చెప్పి నేనైతే ఫుడ్ కలర్స్ ఏమీ వాడలేదు.
ఇదిగోండి ఇలాగ మొత్తం దగ్గర పడిపోయాక మనకి ఆలూ 65 అయితే రెడీ అయిపోయింది. దీన్ని నీట్గా అయితే గార్నిష్ చేసుకోవచ్చు. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.